గతంలో చాలా మంది మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా కుట్టు మిషన్ కూడా జరిగింది. మొన్న చాలా మంది మహిళలు గౌరవ కలెక్టర్ గారిని కలవడము, మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలా మంది గౌరవ కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మహిళా ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం, వారికి లైసెన్స్ ఇవ్వడం, వారికి దాదాపు 2 నెలల పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఆటోస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ముగించినాం. నిన్న 10th స్టూడెంట్స్ అందరూ కూడా, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవడో కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావోలో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం, పాదయాత్ర సందర్భం కూడా ఒక సంఘటన జరగడం, తర్వాత ఇవన్నీ కూడా ఈ ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతోని వారు ముందు రావడం, మనం కూడా ఈ ఆటోస్ను సంబంధిత కంపెనీతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాట్లాడి వాళ్ళకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు. దాదాపు 3,50,000 విలువ చేసే ఆటో, ప్యాసింజర్స్ ఆటోస్ 9, గూడ్స్ ఆటోలు కూడా. అంటే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలు గూడ్స్ ఆటోలు నడుపుతలేరు ఎక్కడ కూడా. అంటే మేము ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా సాధించగలుగుతాము, ఏ విధంగా కష్టపడగలుగుతామని చెప్పి వాళ్ళ కరీంనగర్లో కుటుంబ పోషణ కోసం ముందుకు వచ్చిన మహిళలందరూ కూడా ముందు రావడం చాలా సందర్భం. గూడ్స్ ఆటోలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలా పర్యావరణ రక్షణకు ముందు రావాలని చెప్పి ఢిల్లీలో మేము ఉంటాం కదా, ఢిల్లీలో మొత్తం పొల్యూషనే. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి, వాహనాల సంఖ్యను తగ్గించాలి, ఎలక్ట్రిక్ ఆటోస్ లాంటి వాటిని మనం ప్రోత్సహించాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు పర్యావరణ విషయంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఢిల్లీలో. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి డీజిల్ పెట్రోల్ లేకుండా డైలీ ఛార్జింగ్ పెట్టుకోవడము, ఆటోను నడుపుకోవడం, వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రసాద్ గారు హైదరాబాద్లో వారు ఈ ఆటోలను స్పాన్సర్ చేయడం జరిగింది. దాదాపు 15 ఆటోలు ఈరోజు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఆ సందర్భంగా వారికి ఇవ్వడం. కాబట్టి ఒక మంచి ఆలోచనతోని ఆటోలు ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు ఆటోలు మంచిగా నడుపుకోవాలి, నిబంధనలకు అనుగుణంగా నడుపుకోవాలి. ఎక్కడ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఫోన్లు మాట్లాడుకుంటూ పోవడం కానీ అవి చేయదని చెప్పి ఆల్రెడీ వాళ్ళకు చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాం. శాస్త్రాలు చెప్తుంటే ఈ నానుడు ఉంది, ఇంట్లో మహిళ చేతికి తాళచెవులు ఇస్తేనే ఆ ఇల్లు బాగుపడుతుంది అని చెప్పి. మనం సంపాదించిన డబ్బు కానీ నెలకొచ్చే జీతం కానీ ఇంట్లో మహిళకి ఇస్తేనే దానికి బరకత్ ఉంటుంది అంట మనం. అందుకే దాన్ని దృష్టి పెట్టుకొని ఇవాళ దేశంలో కూడా మహిళా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి చేతిలో ఉన్నది. అందుకే దేశంలో ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చింది. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి ఇలా ఈ దేశము ఒక బాధ్యత అప్పైపోయింది. కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి ఒక గౌరవ పరిస్థితి వచ్చేది. మొన్న సింధూర్ సందర్భంలో ఈ యుద్ధంలో కూడా కమాండెంట్స్ ఇద్దరు కూడా మహిళల చేతికి అప్పైపోయినాం. కాబట్టి ఇవాళ సింధూర్లో భారతదేశం ఏ విధంగా విజయం సాధించి ఉగ్రముఖల స్థావరాలను ధ్వంసం చేసినామో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కరీంనగర్లో కూడా జిల్లా కలెక్టర్గా ఒక మహిళా కలెక్టర్ ప్రమేల సత్పతి గారు ఉన్నారు. కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాలో కొత్త ఆలోచనలతో వాళ్ళ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.